కాకినాడ నగరంలో నివసిస్తున్న శ్రామిక ప్రజానీకానికి ఉపాధి కల్పించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తాసా సిద్దార్ పేర్కొన్నారు. కాకినాడ 12వ డివిజన్ పరిధిలో ఏఎంజీ స్కూల్ సెంటర్ వద్ద 12వ డివిజన్ అధ్యక్షులు అల్లం గోవిందరావు ఆధ్వర్యంలో మేము సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తాసా సిద్దార్ హాజరయ్యారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో కలిసి ప్లకార్డులను పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తాసా సిద్దార్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడి కృష్ణ, సిటీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ఉదయభాస్కర్, పార్టీ నాయకులు కాండ్రేగుల సతీష్, ప్రధాన కార్యదర్శి అల్లాడి వీరబాబు, సాయం సాయి కుమార్, వెంపడ అప్పన్న, కురస శివకిరణ్, పోలవరపు రవితేజ, కేశవ్, వీరభద్ర, వరప్రసాద్, సతీబాబు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళడానికి ఏమి ఉండట్లేదండి. మగవాళ్ళకి అంగలోకి వెళ్తే 100-200 వస్తున్నాయండి. కేజీ బియ్యం 80 రూపాయలండి. 1 కేజీ జీలకర్ర 55 రూపాయలు ఉన్న జీలకర్ర 200 అండి. సారు కూడా కాసుకుని తాగడానికి కూడా లేదండి. మంచినీళ్ళే తాగేసి 9 రూపాయలండి. అలాంటి బతుకుతున్నామండి. పని కావాలి, రావాలి వెళ్ళి కన్స్ట్రక్షన్ వర్క్లో సిమెంట్ పనో కాంక్రీట్ పనో చేసుకునేవారు. గత 5 సంవత్సరాలుగా ఎవరికి పని లేని పరిస్థితి, ఎలా బతకాలో అర్థం కావట్లా. ఈ ప్రభుత్వం పని కల్పించవలసిన బాధ్యత నుంచి తప్పించుకుంది. ఎవరికి ఉపాధి లేదు. ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. జనసేన ప్రభుత్వం ప్రతి చేతికి పని, ఉపాధి కల్పించాలని ఒక మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వెళ్తుంది. వీళ్ళందరూ కూడా చెప్తున్నాం, జనసేన ప్రభుత్వంలో ఇక్కడ ప్రతి మగవారికి, ఆడవాళ్ళకి పని కల్పించే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ చిన్న తల్లి చెప్తుంది వాళ్ళ అమ్మా నాన్నలకి పని కావాలని, ఈ పెద్ద ఆవిడ చెప్తుంది ఆవిడకి పని కావాలి, వాళ్ళ పిల్లలకి పని కావాలని. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. తప్పించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ద్వారంపూడి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని దింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని దింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని దింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని స్థాపించుకుంటాం. అందరికీ ఉపాధి కల్పించే విధంగా పని దొరుకుతుందని చెప్పి వాళ్ళందరికీ ఆశ ఉంది.